సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా చేయకూడని పనులు. సూర్యాస్తమయం సమయంలో మనం తెలియక చేసే ఈ పనుల వలన మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. సూర్యుడు అస్తమించే సమయం అనగా సాయం సంధ్య సమయంలో అంటే సాయంత్రం 5 నుండి 7 వరకు ఈ సమయం ఉంటుంది. ఈ సమయంలో ఏ పనులు చేయటం వలన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసి ముందు శ్రీం అని కామెంట్ చేయండి. సూర్యాస్తమయం తరువాత ఇంటిని శుభ్రం చేయకూడదు. చీపురుతో ఊడవకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. సాయంత్రం సమయంలో ఉప్పు, సూది, నూనె, కోడిగుడ్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకు అంటే అవి శని స్థానాలు. అవి కొనుగోలు చేయడం వలన వాటితో పాటే శని కూడా మీ ఇంటికి వస్తుంది. సాయంత్రం సమయంలో పాలు, పెరుగు, మిరపకాయలు, చింతపండు ఇవేవీ కూడా ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులు గొడవలు పడడం, గట్టిగా అరవడం అటువంటి పనులు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. సంధ్యా సమయంలో గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగడం అటువంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. సంధ్యా సమయంలో డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. అలా చేయడం వలన ఇంట్లో ఉన్న లక్ష్మీ బయటకు వెళ్ళిపోతుంది. సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో స్త్రీలు నిద్రించకూడదు. ఈ సమయంలో ప్రధాన ద్వారం తలుపులు తెరిచి ఉంచాలి. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి సాయంత్రం సమయంలో సంచరిస్తూ ఉంటుంది అని నమ్మకం. పూజ చేసే సమయంలో స్త్రీలు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు. అలా చేయడం వల్ల ఆ పూజ ఫలితం దక్కదు. ఎప్పుడూ కూడా ఇంటి ప్రధాన ద్వారం గడప పైన కూర్చోకూడదు. ఎందుకంటే గడప లక్ష్మీ స్వరూపం. సంధ్యా సమయంలో ఎవరైనా పేదవారు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలి అని అడిగితే వారిని ఉట్టి చేతులతో పంపించకూడదు. మీ శక్తి కొలది ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చే పంపించాలి. సంధ్యా సమయంలో తులసి చెట్టుని తాకకూడదు. తులసి ఆకులని పొరపాటున కూడా తెంపకూడదు. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మి ఆగ్రహానికి గురి అవుతారు. అలానే సంధ్య సమయంలో మన పెరటిలో ఉన్నటువంటి మొక్కలు, పూలు తెంపడం, ఆకులు తెంపడం, కొమ్మలు నరకడం, వాటిని కాల్చడం అటువంటి పనులు చేయకూడదు. ఇలా చేయడం వల్ల మహాపాపంగా పరిగణించబడుతుంది. సంధ్యా సమయంలో బట్టలు ఉతకడం, వాటిని ఆరబెట్టడం అటువంటి పనులు కూడా చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ప్రతికూల శక్తులు మీ ఇంటిలోనికి ప్రవేశిస్తాయి. సూర్యాస్తమయం సమయంలో ప్రతినిత్యం కూడా ఇంట్లో ఆ భగవంతుణ్ణి ఆరాధించడం, ఇంట్లో దీపం వెలిగించడం వలన సకల దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది. సూర్యాస్తమయం సమయంలో ఉప్పుని, పసుపుని ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో స్త్రీలు రాత్రి నిద్రించే ముందు ఉప్పును చిన్న చిన్న పొట్లలలో కట్టి అన్ని గదుల్లో ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఎవరితో మాట్లాడకుండా ఆ ఉప్పు పొట్లాలను తీసుకువెళ్లి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడివేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు, నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం, ఆ భగవంతుని పాటలు చాంటింగ్ లాగా పెట్టడం, ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్